హైడ్రా అందరికీ తెలిసిన పేరే. తెలుసుడు కాదు. అసలు ఆ పేరింటేనే భయపడుతున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉన్నాడు కదా! ఇగో ఈయన మీద కోర్టు మళ్ళా నిన్న ఒకసారి సీరియస్ అయింది. గతంలో చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళా కూడా నిన్న ఒకసారి కోర్టు చాలా సీరియస్‌గా చెప్పింది. అయినా సరే ఆ హైడ్రా తీరు అట్లనే ఉంది. అసలు హైడ్రా అనే పేరు చెప్తే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నోళ్ళే కాదు, తెలంగాణ మొత్తం హైడ్రా అనే పేరు, అసలు ఆ పేరు వినిపిస్తేనే వణికిపోతున్నారు ఎక్కడికక్కడ. చూసినాం కదా మనం గతంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన హైడ్రా ఏం చేస్తుంది? మొత్తం ప్రభుత్వం భూములు లేకపోతే చెరువులు కాపాడుతున్నాం అనే దాంతోని పేదోళ్ళ ఇండ్ల మీదకి పోతుంది, పెద్దోళ్ళ ఇండ్ల మీదకి పోతలేదు అనేటువంటిది దాని మీద డే 1 నుంచి ఉన్నటువంటి విమర్శ. పేదోళ్ళ ఇండ్ల మీదకి పోతున్నారు, కానీ పెద్దోళ్ళ ఇండ్ల మీదకి మాత్రం పోతలేరు. ఇప్పుడు ప్రభుత్వానికి చెరువుల్ని కాపాడుడు లేకపోతే ప్రభుత్వ భూముల్ని కాపాడుడు ఉద్దేశం అయితే గనక అందరిని ఒక లెక్క చూడాలి కదా! కానీ పేదోళ్ళకి ఒక న్యాయం, పెద్దోళ్ళకి ఒక న్యాయం ఎందుకుంటుంది అనేది డే 1 నుంచి జరుగుతున్న చర్చే. అయితే ఇప్పుడెందుకు కోర్టు సీరియస్ అయింది అంటే ఒక భూమి విషయంలో. అది ప్రైవేట్ భూమి అని చెప్తే మీరు ప్రభుత్వ భూమి అని ఎందుకు పోతున్నారు? పదే పదే ఎందుకు పోతున్నారు? ఇప్పుడు లోతుకుంటల ఒక ప్రైవేట్ భూమి విషయంలో కోర్టుకు పోయిర్రు వాళ్ళు. కోర్టుకు పోయినప్పుడు కోర్టు వాళ్ళకు అనుకూలంగా చెప్పింది. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు బైపాస్ చేసిపోయిర్రట. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కోర్టు ఆర్డర్‌ని పక్కకు జరిపి తుంగలో దొక్కిన లెక్క చేసిర్రు. అందుకోసం కోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు గతంలో మనం చూసినాం బతుకమ్మ కుంట ఇష్యూలో కూడా. సేమ్ అది కూడా అంతే. ఆ బతుకమ్మ కుంటని మొత్తం మేము చేసినాము, ఇది ప్రభుత్వ భూమి అని మొత్తం అదంతా చేసిరా. దాని తర్వాత ఒక ఆయనే కాదు, లేదు దీంట్లో నా భూమి ఉంది అని ఎడ్ల సుధాకర్ రెడ్డి అనేటాయనే కోర్టుకు పోతే కోర్టు వాళ్ళకు అనుకూలంగా ఇచ్చింది. హైడ్రాని అప్పుడు కూడా తప్పు పట్టింది. ప్రభుత్వ భూమి ఏది, ప్రైవేట్ భూమి ఏది తెలుసుకోరా, మీరు ఎందుకు పోతున్నారు ప్రైవేట్ భూములలోకి అని. ఒక లిమిట్ ఉండాలి దేనికైనా సరే. అసలు ఇంత అహంకారం అనేది పనికిరాదు. ఒక లిమిట్ లేకుండా ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తుర్రు అని గతంలో కూడా చెప్పింది. బతుకమ్మ కుంట విషయంలో చూసినాం మనం. ఇంకా రకరకాల సందర్భాలలో. ఇప్పుడేంది అంటే లోతుకుంటల ఇది ఒక కన్‌స్ట్రక్షనోళ్ళకి సంబంధించింది. కన్‌స్ట్రక్షనోళ్ళకి సంబంధించిన దాంట్లో 3 సార్లు ఆ కన్‌స్ట్రక్షనోళ్ళు కోర్టుకు పోయిర్రు. వాళ్ళకి ఫేవర్‌గా ఉంది. అయినా సరే హైడ్రా పదే పదే పోతుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కదా! 3 సార్లు అయ్యేసరికి కోర్టు కూడా చాలా సీరియస్‌గానే చెప్పింది నిన్న. అలవాటు పడ్డ నేరగాళ్ళు ఉంటారు చూసిర్రా, అట్లా బిహేవ్ చేస్తున్నారు మీరు అన్నది. నిజానికి చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని లాస్ట్‌కి ఏం చెప్పింది అంటే కోర్టు, బలవంతంగా ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంటది అంటే సాయంత్రం 6:30కి కమిషనర్ రంగనాథ్ హాజరైండు కోర్టు ముందు. ఇప్పుడు గతంలో కూడా చాలా సందర్భాలలో పర్సనల్‌గా అటెండ్ అవ్వండి అంటే అవ్వకపోతే కోర్టు సీరియస్ అయిన తర్వాత మళ్ళా పోయిర్రు చూసిర్రా, అట్లాంటిదే నిన్న కూడా. బలవంతంగా తీసుకురావాల్సి వస్తది అంటే 6:30కి వస్తారు అని ఆయన తరపున వాదించేటోళ్ళు కోర్టుకి చెప్పి 6:30కి పర్సనల్‌గా అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే అప్పుడు కోర్టు అన్న మాటలు. చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. గతంలో కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు హైడ్రా విషయంలో వీళ్ళు ఎక్కడికక్కడ కూలగొడుతున్నారు చూసిరా. మీరు ఒక్క రోజులో మొత్తం హైదరాబాద్ మొత్తం మారుస్తారా? మారుస్తా అనుకుంటున్నారా? ఎందుకు ఇంత కూల్చివేతలు ఇట్లా చేస్తున్నారు అనేది గతంలో కూడా చెప్పింది. చాలా సార్లు హెచ్చరించింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలా సార్లు హెచ్చరించింది. అయినా సరే వీళ్ళు అట్లనే చేస్తుర్రు. చేసేసరికి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని అంటే నిన్న సాయంత్రం పోయి హాజరయ్యారు. అప్పుడు కూడా చాలా సీరియస్ కామెంట్లు చేసింది హైడ్రా మీద. అసలు డే 1 నుంచి హైడ్రా మీద చాలా విమర్శలున్నాయి. చాలా విమర్శలు. ఇప్పుడు వీళ్ళంటే ఒక పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి కోర్టుకు పోగలిగింది. చాలామంది పేదోళ్ళు, మధ్యతరగతోళ్ళు ఉన్నారు చూసిర్రా, వాళ్ళు పోలేకపోతున్నారు. ఇంకొకటేంది అంటే సరే అందరు కలిసి పోదాము అని అనుకున్నా కూడా వీళ్ళ టైం ఇయ్యరు కదా! ఇప్పుడు శనివారాలు, లేకపోతే ఆదివారాలు, లేకపోతే పండగలప్పుడు కోర్టులు హాలిడేస్ ఉంటాయి చూసిర్రా, కోర్టు హాలిడేలు ఉన్నప్పుడు చూసుకొని పోయి పొద్దుగాల బుల్డోజర్ ఆళ్ళ ఇంటి ముందు నిల్చుంటది. గతంలో కోర్టు దీన్ని కూడా అన్నది. ఇప్పుడు మీరు శనివారాలు, ఆదివారాలు, పండగ పూట్లలోనే ఎందుకు పోయి ఊలగొడుతున్నారు అనేది కూడా అడిగింది గతంలో కోర్టు. అయినా సరే వాళ్ళు ఎక్కడ మారలే. మారేటట్టు కూడా కనిపిస్తలేరు. ఎందుకంటే ఒక్కసారి 2 సార్లు పోయింది. ఇప్పుడు ఇదే కేసు తీసుకోరి 3 సార్లు. 3 సార్లు హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది అని వాళ్ళు చెప్పినా కూడా వినలేదట. అంటే అది ఏమన్నట్టయితది? కోర్టు ధిక్కరణ కిందికి రాదా? ఇప్పుడు ఎవరికైనా సరే కోర్టు చెప్పిన తర్వాత కోర్టు నిర్ణయాలను, లేకపోతే లేదు మేము దీనికి సాటిస్ఫై అయితలేమంటే ఇంకా వేరే కోర్టుకు పోవచ్చు. నిన్న హైకోర్టు కూడా అదే అంది. మీకు ఒకవేళ ఇది కాకపోతే మీరు సుప్రీం కోర్టుకు పోవచ్చు. కానీ మేమిచ్చిన ఆర్డర్స్‌ని మీరు ఎట్లా బైపాస్ చేస్తున్నారు? అహంకారం కాకపోతే ఏమైతది ఇది? పదే పదే చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఎవరికన్నా నేరగాళ్ళు ఉంటారు అనుకోండి, అలవాటు పడ్డోళ్ళు ఉంటారనుకోండి. వాళ్ళు ఒకసారి ఒక దాంట్లో ఏదైనా శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కూడా బయటకొచ్చి మళ్ళీ అదే పని చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటైతది. నిన్న కోర్టు అదే అన్నది. మీరు అలవాటు పడ్డ నేరస్తులు లెక్క చేస్తున్నారు ఇట్లా. ఇదేంది ఇంత అహంకారం ఎందుకు? కోర్టు చెప్పింది కదా! కోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు ఫాలో గారా? ఏమనుకుంటున్నారు మీరు? అందరికంటే, అన్నింటికంటే, అన్ని వ్యవస్థల కంటే పెద్ద అనుకుంటున్నారా మీరు?
అనేది చెప్పింది. ఇప్పుడు వీళ్ళంటే ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీ అంటే కేస్ ఏయగలుగుతారు, కొట్లాడగలుగుతారు కాబట్టి ఆడరకబేరు. ఇప్పుడు పేదోళ్ళు మధ్య తరగతుల పరిస్థితి ఏంది? చాలా సందర్భాలలో నిజానికి వాళ్ళు పోతే వాళ్ళకి కూడా ఇట్లాంటిదొస్తది. కానీ చాలా సందర్భాలలో వాళ్ళకి పోయే టైం ఉంటలేదు. టైం ఉన్నా కొంతమందికి డబ్బులు ఉండాలని లేదు గదా అందరికి. ఇప్పుడు చాలామంది పేదోళ్ళు 50 గజాలు, 60 గజాలల్లా ఇల్లు కట్టుకొని ఉండేటోళ్ళు. పెద్ద పెద్ద వ ఎకరాలు లేకపోతే ఎక్కువ గజాలల్లో గూడా ఏం కట్టుకున్నది లేదు. చిన్నగా పైసా పైసా కూడేసుకొని, జమ చేసుకొని కట్టుకున్నది. వాళ్ళకి ఆ కోర్ట్‌లకు పోయేతందుకు, దీని చుట్టూ తిరిగేతందుకు పైసలుండవు గదా! ఈ పెద్ద కన్‌స్ట్రక్షన్ కంపెనీ గాబట్టి కోర్ట్‌కి పోయింది, మొట్టికాయలేసింది హైడ్రా రంగనాథ్‌కి. కానీ పేదోళ్ళ విషయంలో ఏంది? అసలు మొత్తం ఈ హైడ్రా అనేదొచ్చి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఢమాల్ జేసింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఎవ్వరన్నా సరే, ఏడికన్నా సరే ఒక దాంట్ల ఏడన్నా పోవాలి అనుకుంటే, ఏదన్నా కొనాలి అనుకుంటే గూడా భయపడే పరిస్థితికొచ్చింది. ఇప్పుడు మిగతా దగ్గర హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ఓన్లీ హైదరాబాదోళ్ళే జెయ్యరు. బయట పక్క రాష్ట్రం నుంచి వచ్చి గూడా జేస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న రియల్ ఎస్టేటోళ్ళు గూడా వేరే రాష్ట్రం పోయి జేస్తారు. ఇప్పుడు బెంగుళూరు లాంటి దగ్గరికి, కర్ణాటకలో దగ్గరికి, లేకపోతే ఇంకా పక్క పక్క స్టేట్‌లకు పోయి జేస్తారు. ఇప్పుడు ఇక్కడున్నోళ్ళందరూ వేరే దగ్గరికి పోయి చేసే పరిస్థితుంది. వేరే దగ్గరోళ్ళు ఎవ్వరు కనీసం హైదరాబాద్‌లో వచ్చి రియల్ ఎస్టేట్ ఊసు గూడా ఎత్తుతలేరు. ఇక్కడ మొత్తం హైడ్రాతోని ఇప్పుడు మనం జూస్తిమి గదా మొన్న. ప్రదీప్ కన్‌స్ట్రక్షన్ అనేది జూషినాం గదా మనం. ఆ పక్కనకి కొన్ని కన్‌స్ట్రక్షన్స్ అయితున్నాయి. దానికంటే ముందు మక్తా ఉంటది. అవేవి రావట కానీ ఇది ఎఫ్‌టీఎల్‌లో వస్తది అని మొత్తం మీ అనుమతులు మొత్తం రద్దు చేసినామని బోయిర్రు. వాళ్ళు కూడా కోర్ట్‌కి పోయినట్టున్నారు. అది కూడా నడుస్తుంది. ఆ కేసు కూడా నడుస్తుంది. వాళ్ళు కూడా కోర్ట్‌కి పోయిర్రు. అగో అట్లుంటదన్నట్టు హైడ్రా తీరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లెక్క. ఇప్పుడు ఎక్కడన్నా ఎఫ్‌టీఎల్‌లో ఉన్నది అనంటే ఒక బిల్డింగ్ వస్తదట. దాని పక్కనే ఉన్న ఇంకో బిల్డింగ్ రాదట. దానికంటే ముందున్నది రాదట. అదైతే ఎంత దారుణం అంటే ముందు ఆహ్, రైల్వే స్టేషన్ ఉంది. దాని తర్వాత మధ్యల రోడుంది. హుస్సేన్ సాగర్‌కి, రైల్వే స్టేషన్‌కి మధ్యలో మక్తా ఉంది. రోడుంది. ఆ జలవిహార్ చుట్టుపక్కల ఉన్న ఆహ్, షాప్స్ ఉన్నాయి. అవేవి లేవట. అనామత్ అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇగో దీనికి నోటీసులిచ్చిర్రు. అట్లుంటది హైడ్రా పనితీరు. ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లుంటాయి. వాళ్ళు జేస్తున్న పనులు ఎక్కడ చూస్తున్నప్పుడు అందరికీ అర్థమైతది. ఇది దేనికోసం పనిజేస్తుంది, ఎట్లా పనిజేస్తుంది అనే విషయంలో సరే వాళ్ళు దాని మీద చాలా ఆరోపణలు గూడా ఉన్నాయి. చానా ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష పార్టీ వోళ్ళు ఆరోపిస్తున్నారు. లేకపోతే సామాన్య జనం ఆరోపిస్తున్నారు. ఆరోపణలు గూడా ఉన్నాయి ఇంకా. నేను వాటి జోలికి పోతలేను. కానీ వీళ్ళ పనితీరు ఎట్లా ఉంటది అనడానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇప్పుడు ఆ దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నాయని కొన్నింటిని కూలగొట్టిర్రా? మరి అక్కడనే ఉన్న రేవంత్ రెడ్డి గారు అన్న ఇంటి పరిస్థితి ఏంది? వాళ్ళకి మాత్రం కోర్టుకు బోయి నోటీసులు తెచ్చుకునే టైం ఇస్తారు. పేదోళ్ళ ఇండ్ల దగ్గరికి మాత్రం శనివారం పొద్దుగాల బోయి కనీసం వాళ్ళు గిన్నెలు తీసుకుంటాం, బయటికి తీసుకుంటాం అంటే గూడా టైం ఇయ్యకుండా మొత్తం కూలగొడుతున్నారు ఎక్కడికక్కడ. డే 1 నుంచి ఇది ఏ రోజైతే పెట్టిర్రో ఆ రోజు నుంచి హైడ్రా చేస్తుందది. కోర్ట్ అందుకే చాలా సందర్భాలలో చాలా ఇట్లాంటి ఇష్యూస్ కోర్ట్ దగ్గరికి పోయినప్పుడు చాలా సందర్భాలలో చెప్తుంది హైడ్రా మీద. చాలా సందర్భాలలో వీళ్ళు చేస్తున్న పని కరెక్ట్ కాదు. ఒక్క రోజులో హైదరాబాద్‌ని మొత్తం మార్చారు మీరు. మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు. మార్చుకోర్రి, మార్చుకోర్రి, మార్చుకోర్రి అని ఎన్ని సార్లు చెప్పినా హైడ్రా పనితీరు గట్లనే ఉంది. ఏం మారతలేదు. ఎన్ని సార్లన్నా చెప్పనియ్యి, ఎవ్వరన్నా చెప్పనియ్యి మేమిట్లనే చేస్తాం అన్న లెక్కనే చేస్తుర్రు. అందుకే నిన్న మీరు పెద్ద ఎక్కువ అనుకుంటున్నారా? అలవాటు పడ్డోళ్ళ లెక్క చేస్తున్నారు నేరస్తుల లెక్క. కొంచెం తగ్గించుకోర్రి ఇప్పటికైనా. ప్రాపర్‌గా చెయ్యిర్రి. మీరేం పెద్ద గాదు. వ్యవస్థల కంటే గొప్ప ఎవ్వరు గూడా గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యిర్రి అని మళ్ళా హైకోర్ట్ నిన్నొకసారి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరి దీని తర్వాతనన్నా వాళ్ళ పనితీరు మారుతదా? ఆ కమిషనర్ పనితీరు మారుతదా అనేది జూడాలి గానీ, నిజానికైతే హైడ్రా మీద డే 1 నుంచి విపరీతమైనటువంటి విమర్శలున్నాయి. ఎవ్వరు గూడా సాటిస్ఫైగా లేరు. ఒక ప్రభుత్వం, ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వంలో అంటే కనీసం ఒక సెక్షన్ అన్నా హ్యాపీగుంటది. కానీ ఇక్కడ ఏంది అంటే ఏ సెక్షన్ హ్యాపీగా లేదు. హైడ్రా అనేదొచ్చిన తర్వాత ఏ సెక్షన్ హ్యాపీగా లేదు. కోర్టులు గూడా వీళ్ళు చేస్తున్న పనుల పట్ల సాటిస్ఫైగా లేవు. మరి ఇప్పటికన్నా వాళ్ళేమన్నా మారుతారా? లేకపోతే ఇట్లనే జేస్తారు. అవి జరుగుతూనే ఉంటాయి. మా పని మేము జేస్తూనే ఉంటాము అన్న లెక్క ఇట్లనే బోతారా? లేకపోతే ఇప్పటికైనా గూడా మారుతదా? కోర్టులు ఇన్ని సార్లు జెప్తున్నప్పుడు, ఇన్ని ఇన్సిడెంట్స్ గురించి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు ఇప్పటికన్నా మారుతారా? మరి అట్లనే జేస్తారా? సూడాలి.